ఆ కుంభ్ అటు నుంచి వస్తుంటే ఒకడు మా కుంభ్ పోయినాము మేము స్నానం చేసి వచ్చినామని ఒక ట్వీట్ కొడితే ఒకడు పెట్టిండు, అరే ఇడ ఎస్ఎల్బీసీ టన్నల్ కొలాప్స్ అయింది దాని మీద మాట్లాడరా హౌలగా ఎప్పుడు మతతత్వమే మాట్లాడతావు అని అంటే ఆ సిగ్గుదోపినోడికి నేను ఏం చెప్పాలంటున్నా. ఆడికి ఉచ్చొచ్చింది అనుకో ఆడనే పోస్తాడేమోడు పక్కల, ఆడ ఆపుకోడు బాత్రూమ్ పోయేదాకా కూడా. ఆడ పెంపకం గట్లు ఉన్నట్టుంది. అరే నాకు ఇంకా గలీజ్ మాటలు వస్తాయి, కాకపోతే నా ఆఫీస్లో వేరే వాళ్ళు కూడా వింటారు, అందుకనే నేను జరా కంట్రోల్డ్ స్టేట్లో ఉంటా. చాలా కష్టం నాకు, నేను ఇట్లా మాట్లాడేటప్పుడు బూతులు నా నోట్లకైనా ఇట్లా రాకుండా ఉండడం అనేది చాలా కష్టం. నాకు రోజు కౌన్సిలింగ్ ఇస్తారు, అర్థమవుతుందారా? అయితే ఆడికి చెప్తున్నా, నేను ఆడికైనా కుంభకైనా వస్తున్నా, టనల్ కొలాప్స్ అయింది, దురదృష్టపు ఘటననే, నేను కాదని అంటలేను. అయితే నాకు తెలియాలి కదరా, నేను నీలాక ఆవా అని ఉర్లా బబడి కొట్టుకొని మాట్లాడా, డేటా తీసుకొని మాట్లాడతా. సో వాడి గురించి మాట్లాడే కంటే ఇగో ఇప్పుడు నేను చెప్తున్నా ఈనుండ్రి. హిందూ పేపర్ ఏం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు వర్డ్స్ కరెక్ట్గా చూడండి. ఎస్ఎల్బీసీ టనల్ కొలాప్స్ ఎక్స్పోజెస్ రిస్క్ డిలే ఇన్ క్రిటికల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తర్వాత రిస్క్. ఒక ప్రాజెక్టు ఇట్లాంటి టనల్లు చేయాలనంటే రిస్క్ ఎంత ఉంటుందని చెప్తున్నారు. ఈ రిస్క్తో కూడిన డిలేస్ ఎట్లుంటాయి అని చెప్తున్నారు. ఈ రిస్క్ డిలే ఎందుకు ఉంటుందని అంటున్నారు? క్రిటికల్ అంటే అత్యంత కీలకమైన, అసలు చాలా డేంజరస్ ప్రాజెక్ట్ ఇది కరెక్ట్గా మాట్లాడాలంటే. అసలు ఏం తెలియకుండా ఒక ట్వీట్ కొట్టేసి అంతర్జాతీయ సమస్యలన్నీ ఒక ట్వీట్లలో వీళ్ళు ఖతం చేస్తారు. ఆ అవలగానికి చెప్తున్నా ఉచ్చొచ్చింది అనుకో పక్క తడిచిపోవాలి అంతే. అది ఏడనైతే ఏంది పోవాల్సింది అంతే. ఈ పిచ్చనా కొడుకులకి ఇక గిట్టనే మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఒక పేపరు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏమని రాసిందో మీరు చూసిండ్రు. ఇప్పుడు చూడండి. నమస్తే తెలంగాణ ఫిబ్రవరి 23కి ఏమని రాసింది? కుప్పకూలిన కాంగ్రెస్ ప్రాజెక్ట్. గౌరవంతో చెప్తున్నా, ఇది కాంగ్రెస్ ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు మన నల్గొండ, అది మన నాగర్ కర్నూలుకి అక్కడికి ఎక్కడైతే ఎడారి ప్రాంతం అనలేం కానీ జర నీళ్ళు లేని ప్రాంతం కాడికి వస్తున్నప్పుడు అది ప్రజల ప్రాజెక్ట్ అవుతుంది కానీ కాంగ్రెస్ ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? దీని మీద ఆధారాలు కంప్లీట్గా చిత్రగుప్త తిప్పుతా. ఎస్ఎల్బీసీ టనల్లో భారీ ప్రమాదం. ఈ సెంటెన్స్తో నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది కాంగ్రెస్ ప్రాజెక్ట్ అంటే వెనకటికి బీఆర్ఎస్ ప్రాజెక్టా? అంటే దానికంటే ముందు ఇది టీడీపీ ప్రాజెక్టా? దానికంటే ముందు ఇది కాంగ్రెస్ ప్రాజెక్టా? దీని రాజకీయాలకు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. హిందూ పేపర్లో కూడా ఏమని వచ్చిందని అంటే టనల్ కొలాప్స్ 3 రోజులైంది. కంటిన్యూయస్ ఫ్లో ఆఫ్ స్లిట్ అంటే ఒక ఇట్లా నీళ్ళలాగా పాకే బురద స్లిట్ అంటారు దాన్ని. ఆ స్లిట్ అనేది కొన్ని కిలోమీటర్ల దాకా పాకి ఉన్నదంట, కొన్ని మీటర్ల దాకా పాకి ఉన్నదట. ఇది రెస్క్యూయర్స్కి చాలా ఛాలెంజ్ ఇస్తున్నదట పోనీకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను నేను తీసుకుంటలేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట కట్ చేస్తున్నాడు. మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటలేను. నేను ఏమంటున్నానంటే ఈ టనల్కి స్లిట్ వచ్చింది, అసలు స్లిట్ ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. దానికంటే ముందు మనము ఒక సమ్మరీ తెలుసుకోవాలి. మట్టి దిబ్బలు, ఇక కాంట్రాక్ట్ పెచ్చులు, కుప్పగూలిన ప్రాజెక్టు కింద చిక్కిపోయిన 8 మంది ఉద్యోగస్తులు కార్మికులు, ప్రాణాలు అరచేత పెట్టుకొని బయటపడ్డ 42 మంది, గాయపడిన వారికి ట్రీట్మెంట్ జరుగుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో 3 మీటర్ల మేర కూలిపోయిన పైకప్పు టనల్లో 14వ కిలోమీటర్ వద్దన ఘటన. ఇట్లాంటివన్నీ ఇక కేంద్ర సహకారం వస్తుంది ఎక్సెట్రా చాలామంది దీని మీద మాట్లాడతారు. నౌ ది క్వశ్చన్ కమ్స్, అసలు ఏంది ఈ టనల్ ఏంది అని చెప్తే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ టనల్ తోవి ఇట్లా అని తీసుకుపోయి ఈడ కలుపుతున్నారు. నాకు తెలిసి ఈడ టనల్ 7.5 కిలోమీటర్స్ టనల్ అని చెప్పి ఈడికేని స్టార్ట్ అయింది. దీని ఎక్స్ప్లోడెడ్ వ్యూ ఈడ పెట్టిండ్రు. ఈ పార్ట్ని ఈడ ఎక్స్ప్లోడెడ్ వ్యూ పెట్టిండ్రు. ఇది కూడా పేపర్లో వచ్చిందే నేను తీసుకున్నాను. ఘటన ఈడ జరిగింది. నవ్వు ఇప్పుడు మీరు కామన్ సెన్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. నేను ఇది జర బంద్ చేస్తా. కామన్ సెన్స్ ఇప్పుడు చూడండి. ఇది ఒక డ్రిల్ మెషిన్ అనుకుందాం. ఇది ఒక డ్రిల్ మెషిన్. ఇప్పుడు నేను సురంగం దవ్వుతున్నా. ఇది డ్రిల్ మెషిన్ ఇట్లా పోతుంది. ఇప్పుడు ఈడ అర్థం చేసుకోండి, ఘటన ఈడ జరిగింది. ఈడ ఏమున్నది అని చెప్తే నీకు ఈడ ఒక రిజర్వాయర్ ఉన్నది మీద, దాని మీద ఒక రిజర్వాయర్ ఉన్నది. ఇప్పుడు ఈ డ్రిల్ మెషిన్ వచ్చి దీన్ని ఇట్లా కొట్టుకుంటూ పోతున్నప్పుడు దీనికి తలగంగానే ఆడికేని వాటర్ గష్ అయ్యి వస్తుందా రాదా? గష్ అయ్యి వస్తున్న వాటర్కి ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ గేట్లు డ్యామ్ ఓపెన్ చేయగానే మట్టి కంటే ముందు ఒక బుడద స్లిట్ వస్తుంది. ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్నో సంవత్సరాల ముందటి నుంచి చెప్తున్నారు. అయితే జర కట్ చేసి లోపలికి పోదాం ఫ్రెండ్స్. ఎస్, మనసు బాధపడే విషయం.
ఆ పరమేశ్వరుడు వాళ్ళకు ఆత్మశాంతి కలిపియాలా, కుటుంబాలకు ధైర్య సాహసాలు ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి దుర్ఘటన పగోడికి కూడా రావద్దు అని చెప్పి నేను ప్రార్థిస్తున్నా. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్ట్ ఎవరైతే అంటారో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇది వాస్తవమా కాదా? ట్రాజెడిక్ ఇన్సిడెంట్ అయింది, సాటర్డే రోజు అయిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా కట్టిన టనల్లల్లో ఇది లాంగెస్ట్ టనల్ ఇరిగేషన్ పర్పస్కి యూజ్ చేస్తున్నది అకార్డింగ్ టు ది రిపోర్ట్స్. దీన్ని జేపీ అసోసియేట్స్ అని 2005లో ఆగస్టు 2005లో జేపీ అసోసియేట్స్కి ఇది 5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలా అని చెప్పి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2005లో. న్యూమరస్ సెట్ బ్యాక్స్ వచ్చినాయి. ఫస్ట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వచ్చినాయి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయనీకి కూడా ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. దాని మీద ఎవరు డిస్కస్ చేస్తలేడు. ఇది ఇలా ఇది కాంగ్రెస్ ప్రాజెక్ట్ కాదు, ఇది ప్రజల ప్రాజెక్ట్. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి 2005 నుంచి కూడా తీసుకొని చూస్తే. ఇన్ఫ్యాక్ట్ దీన్ని అసలు చరిత్ర బయట పెడితే ఇప్పుడు చిత్రగుప్త ఎవరిని అనుడు కాదు. ఇడ దుర్ఘటన నేను కాదని అంటలేను, కాకపోతే దీనికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు మారినా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చిన, ఇంక్లూడింగ్ 100 crores ఇన్ అడ్వాన్సెస్లో ఇచ్చిన, సివియర్ ఛాలెంజెస్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఫేస్ చేసింది అని అంటే దానికి ఉన్న ఆ రీజన్కు ఉన్న ప్రాబ్లం అట్లాంటిది. మీద రిజర్వాయర్ ఉన్నది, ఏమైనా చిన్న జట్కా తగులుతుకో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీని మీద ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు అని అనేది నేను ఒక ఏమంటారు చీఫ్ ఇంజనీర్ కాకపోవచ్చు ఆ ప్రాజెక్ట్కి, బట్ వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నదని అంటే మాట్లాడినా వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అనేది ఒక టాపిక్ ఇక్కడ. అయితే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యూమన్ ట్రాజెడీ కాదని అంటలేను. అయితే ఈ టనల్ రూఫ్ కూలిపోయి లోపలికి వచ్చేసి మొత్తం ఇప్పుడు 400 నుంచి 500 మీటర్ల లోపల మడ్ జమ్ అయిపోయింది అంతా. అయితే మోడర్న్ టెక్నాలజీకి జియాలజికల్ రిస్క్కి ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. ఎందుకంటే నేను ఇలా జియోలాజికల్ రిస్క్ అంటున్నా, ఆ కాడికి వస్తే మోడర్న్ టెక్నాలజీ అంటున్నా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వర్క్ స్టార్ట్ చేసుకోనికే పర్మిషన్ కూడా ఇచ్చింది. మళ్ళీ సేమ్ ఇట్లాంటిదే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా టనల్ కొలాప్స్ అయినప్పుడు మనం అక్కడి నుంచి ఏం నేర్చుకుంటున్నాము అని అనేది కూడా ఇవాళ మానవ హ్యుమానిటీ పరంగా నేను అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వాల పరంగా అడుగుతలేను, హ్యుమానిటీ పరంగా నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు వీళ్ళని కాపాడాలనంటే నువ్వు ఒక ట్యూబ్ పెట్టవచ్చు. వీళ్ళు అంటే నాకు తెలియదు, నేను చదివింది చెప్తున్నా, వేరే దగ్గర ఎక్కడెక్కడ జరిగినాయి. ఒక కంప్లీట్గా ట్యూబ్ పెట్టేసి అక్కడ నుంచి తీయొచ్చు ఎక్సెట్రా అని చెప్తున్నారు. బట్ ఆ ట్యూబ్ పంపాలనంటే నీకు అడ్డంకులు ఏమున్నాయని అనేది ఇప్పుడు అక్కడ ఉన్న విశ్లేషకారులు ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్విరాన్మెంటలిస్టులు వీళ్ళు మాట్లాడాలి. ఈ డైర్ ఎమర్జెన్సీస్ నీడ్లలో ఎట్లా అనేది ముంగటికి ఆలోచించాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు ఎస్ఎల్బిసి రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ నాగార్జున సాగర్ పక్కకి ఏదైతే ఉంటుందో మన వైల్డ్ లైఫ్ శాంచురీ ఆర్ టు దట్ మ్యాటర్ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కన్సర్న్స్ వాళ్ళు రేజ్ చేసిండ్రు. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా క్లియర్ కట్గా ఉన్నది. ఏందని అంటే వైల్డ్ యానిమల్స్కి ఆర్ ఫారెస్ట్ లైఫ్కి ఎట్టి పరిస్థితులలో కూడా నాయిస్ కలగనీయకుండా ఈ ప్రాజెక్టు చేయాలా అని చెప్పి. అయితే నల్గొండ ఇంకా నాగల్ కర్నూలు డిస్ట్రిక్ట్లకు నీళ్లు అందజేసే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయింది రాబాయి అని చెప్పి మాట్లాడితే 1980 చీఫ్ మినిస్టర్ టి అంజయ్య ఉన్నప్పుడు ఈ నల్గొండ ఇంకా నాగర్ కర్నూలు ఏవైతే ఉన్నాయో, ఆ డ్రై ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలా కరెక్ట్గా రైతులకు మేలు చేయాలా, అక్కడ ఉన్న ప్రజలకు మేలు చేయాలని ఒక సదుద్దేశంతో వచ్చిన ప్రాజెక్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్తో వచ్చిన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది ప్రభుత్వాల కంటగట్టకూరి దయచేసి. ప్రతిదీ పొలిటికల్ చేసుడు కరెక్ట్ కాదనంట. ఇలా నేనే మాట్లాడుతున్నా కదా ఈ విషయం. ఎందుకంటున్నానంటే ఇన్నర్ డెప్త్ పోవాలా, మన మెచ్యూరిటీని పెంచుకోవాలి. 1980 ఆలోచించిన ప్రాజెక్టు, 2005 ఆరంభించిన ప్రాజెక్టు, 2025 20 సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్టు రూపురేఖలు పడుతున్నాయనంటే ఇది కృష్ణా రివర్ మీద కడితే కృష్ణా రివర్ అబండెంట్ వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి ఇది ఒక లైఫ్ లైన్ అవుతుంది ఈ డిస్ట్రిక్ట్స్ కానీ ఆలోచించి ముంగడికి తీసుకొచ్చిన ఎస్ఎల్బిసి టనల్ మీకు ఇప్పుడు డయాగ్రామ్ పెట్టి కూడా చూపించిన. ఆడ లూజ్ సాయిల్, లూజ్ రాక్ ఉన్నది, ప్లస్ ఆడ ఒక రిజర్వాయర్ కూడా మీద ఉన్నది అని చెప్తున్నారు. అది ఇలా బస్ట్ అయింది, అది వచ్చింది అని చెప్తున్నారు. టెక్నికల్ పారామీటర్స్, మోడర్న్ టెక్నాలజీ ఆర్ జియోలాజికల్ సర్వే వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని మీద మనం ఏం మాట్లాడుకున్నా బట్ చేదు నిజాలు, ప్రభుత్వాలను నిలదీసే నిజాలు, సిగ్గు శరం ఉన్నదా ఈ ప్రభుత్వాలకు అని చెప్పి మాట్లాడే నిజాలు ఏందనంటే ఎస్ఎల్బిసి టనల్ కొలాప్స్ అయింది వాస్తవమే. కాకపోతే అక్కడ పనిచేస్తున్న ఎవరైతే కార్మికులు ఉన్నారో 3 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పటికీ 72 గంటలైంది, పాజిటివ్ రిప్లై ఏది రాలే. సుమారు గవర్నమెంటు నాకు తెలిసి ఇవాళకి 72 గంటలైంది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. 96 గంటలైంది. ఐఎమ్ సారీ,
96 గంటలైంది. ఇంకా దాని మీద పని చేస్తూనే ఉన్నారు, దాని మీద ఏం అయితలేదు. అయితే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 10 గంటలు పని చేసుకొని వాళ్ళకు దినానికి ఇచ్చే జీతం ఎంత తెలుసా ఫ్రెండ్స్? 600. ఇంట్లో దళారులు ఎవరు? అసలు ప్రభుత్వం ఇట్లాంటి హై రిస్క్ ప్రాజెక్టులకు వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళ ఫ్యామిలీస్కి రేపు ఏం కంపెన్సేట్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ 3 నెలల నుంచి వీళ్లకు పైసలు ఇస్తలేరంట అన్న గంభీరమైన ఆరోపణలు ఇలా జేపీ అసోసియేట్స్ మీద వస్తున్నది. అసలైన నిజం ఇది. ప్రాజెక్ట్ చాలా కీలకమైంది. ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినాయి అని అంటే అదృష్టం, దురదృష్టం. ఎవడు కావాల్సుకొని అనుకోడు. నిజంగా చెప్పాలంటే ప్రాణాలు తీయాలని చెప్పి ఎవడు అనుకోడు. ఇది ప్రజలకు మేలు చేసే ఒక విషయంలా మనం ప్రకృతితో పెట్టుకుంటున్నప్పుడు ప్రకృతి దాని వైపరీత్యం ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఏ టెక్నాలజీ ఎట్లా వాడాలా, మళ్ళా టనల్స్ పెద్ద పెద్ద కట్టేటప్పుడు ఇంకా దీన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోవాలా, దీని మీద ఒక చర్చ జరగాల. దానికంటే ముందు చర్చ ఏందనంటే ఇంత కీలకమైన ప్రాజెక్టుల మీద పనిచేస్తున్న కార్మికులకు 600 రూపాయలైన రోజుకి వాళ్ళ కుటుంబాలకి ఇలా ఏం ఆన్సర్ ఇస్తాం? పర్హాప్స్ ఇవాళ అక్కడ పెద్ద రచ్చ అయితలేదు. ఎందుకు అని అంటే తెలంగాణ నుంచి మన లోకల్గా అక్కడ ఎవరు కార్మికులు లేకపోవచ్చు, ఏదో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న ఉండొచ్చు. అందుకే అక్కడ రచ్చ అయితలేదు. అదే మన కార్మికులు మన బిడ్డలు అక్కడ ఉండుంటే ఇవాళ దినం మన కడుపు ఎట్లయిపోతుండే. ఫైన్, అక్కడ వేరేలను కూడా లోపలికి పోవాలంటే అక్కడ ఉన్న ఛాలెంజెస్ కూడా అట్లాంటివే. ఏదో మనం ఇవాళ డైలాగులు మాట్లాడుకున్నాడు కాదు. ఇవాళ ప్రభుత్వాలకు మనం అండ నిలబడదామా గిరీష్, లేకపోతే ప్రభుత్వాలను వ్యతిరేకిస్తామనంటే నేనేమంటా ప్రభుత్వాలకు అండ నిలబడాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పి వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యాక్ట్ ఏందనంటే ఇది ఎవడు యాంటిసిపేట్ చేస్తాడు అని అంటున్నాం. యాంటిసిపేట్ చేసే విషయాలలో ప్రభుత్వాలు సైలెంట్ ఉన్నాయి. నువ్వు నేను కూడా సైలెంట్గా ఉన్నాం. ఏనాడన్నా కనుక్కున్నామా? ఎవడికి ఎంత సాలరీ ఇస్తారని కనుక్కున్నామా? మనుషులకు ఇట్లాంటి 10 గంటలు పనిచేస్తే ఇట్లాంటి కీలక ప్రాజెక్టులల్లో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పనిచేసే ఈ ప్రాజెక్టులలో 600 రూపాయల అందులో 3 నెలల నుంచి వాళ్ళకు పేమెంట్ లేదు. ఈ ప్రశ్నలకు మనం మాట్లాడాలి తప్ప, ఇవి మనం పరిగణనలకు తీసుకోవాలి తప్ప, ఏదో అని నువ్వు మాట్లాడినావరా, నువ్వు చేసినావరా, నేను మాట్లాడతాడు అయ్యేదేంది, నీది పోయేదేంది. ప్రాబ్లం ఆడ అది కాదు. వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లం? నీకేం తెలుసు, నాకేం తెలుసు అని అన్నది కాదు. వాళ్ళకి ఏం జరిగింది ఆడ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆడ బట్ట కలిసి మీద వేయడం చాలా ఇంపార్టెంట్ అందరి మీద ఆఫ్ లేట్. బట్ ఈ ప్రాజెక్ట్ ఎంత క్రిటికల్ మీరు చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏం రాసిందో, హై రిస్క్, హై డిలేస్, క్రిటికల్ ప్రాజెక్ట్. కాంగ్రెస్ ప్రాజెక్ట్ కుప్పకూలింది అని చెప్పి నమస్తే తెలంగాణ. ఇది కరెక్ట్ కాదు. మీరు జర్నలిజం నుండి నేను ఇలా కాంగ్రెస్కి వత్తాసు వలుకుతలే. నేను నిజాలను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రి మోదీ గారు కూడా మాట్లాడినప్పుడు ఎవరిని దూషించి మాట్లాడలే. తను ఏమైంది అని చెప్పి కనుక్కున్నాడు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి చెప్పిండు. లెట్ us ఎక్స్ప్లోర్ ద ట్రూత్ ఫ్రెండ్స్. లెట్ us అండర్స్టాండ్ ది క్రిటికాలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ లేటర్ క్రిటిసైజ్ ఆర్ పాస్ క్రిటిక్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.